ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ ఆరాధన ప్రారంభించుకొనుటకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుంచి 33వ పాటని పాడుకుందాం. పెద్ద కీర్తన పుస్తకాల్లో 144వ పాటని పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ సిల్వదారి అనే కీర్తన పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విదాత నేత, శక్తినో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమాంబు వీడేగానా, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతం పురాసి, శాపభారంబు మోసి, శ్రమలా సహించేగానా, క్రీస్తే సర్వాధికారి, మృత్యువు ముల్లు ద్రుంప, నిత్యజీవంబు బెంప, మర్చాళి భయముదీర్ప, మరణంబు గెలిచెగానా, క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు నామంబులేదటంచు, యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడుగానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అలాగనే నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకంలోనికి దిగిననియు, చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమున లేచి
పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనము నుండి 4వ వచనం వరకు చదువుగా విందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. అలాగుననే 67వ వాక్యమును కూడా చదవగా విందాం. దానికంటే ముందుగా 51 వచనాలను కూడా చదువుకుందాం. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. తర్వాత 67వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మరి ప్రియులారా, వాక్య సందేశములోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుంచి అందరము కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ 204వ కీర్తన పాడుకుందాం. నా రక్షకుని వెంబడింతు అన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందన్ అనే కీర్తన పాడుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం. చిన్న కీర్తన పుస్తకాలు మీ వద్ద ఉంటుంటే 204, అలాగనే పెద్ద కీర్తన పుస్తకాలు కనుక్కున్నట్లయితే 426 పాడుకుందాం. నా రక్షకుని వెంబడింతు నన్నీట,
ఘోరమైన కొండలైన జయం కొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదు. బరమ కిరీటమందు వరకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నింటాన్ వెంబడింతును. భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడ, ప్రయాసమైన లోయలైన భయపడా. దయజూపు యేసు నన్ను వెంబడించుచో, భయమేల భువనంబులో దాగా. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును. భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. నా కాలమెల్లా యేసు నందు నమ్ముదు, భీకరంపు వార్ధి అయిన నే దాటుదు. నా కర్త తోడనెందునైనా ఏగుదు, నాకమెక్కి తండ్రి చూచువారకు. యేసు నేను నెన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును. భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన అమూల్యమైన నామంలో ఈ యొక్క ఉదయకాలమున ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ, అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు, అలాగనే మన స్థానిక సంఘ బిడ్డలందరికీ కూడా ఈ ఉదయకాల ఆరాధనకు స్వాగతాన్ని, నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. చాలా మంచిది. దేవుని మహాకృపలో ఈ రోజున మనము ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇక్కడ తెలుసుకోబోతా ఉన్నాం. ఏమిటి ఈ అధ్యాయంలో మనం చూడబోయే విషయాలు? దేవుడు అబ్రహామును బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు దేవుడంట అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడట.
ఈ ఆశీర్వాదమునకు ముఖ్యమైన కారణం ఏమిటనంటే, అనుక్షణము అనునిత్యము అబ్రహాము దేవునికి లోబడి జీవించినటువంటి వాడుగానే ఉన్నాడు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భములో దేవుని మాటకు విధేయత చూపిన వాడుగానే ఉన్నాడు. దేవుడు పిలిస్తే తల వంచాడు. దేవుడు పిలిస్తే ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు విధేయత చూపాడు. ఆయన చెప్పిందల్లా చేశాడు. అవసరమైతే తనకిష్టుడై ఉన్నటువంటి కుమారుని కూడా ఇయ్యుటకు వెనుదీయలేదు. అందుకనే ఆ 22వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇట్లా అంటాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి అని అంటాడు. దేవుడు అనేటువంటి మాట ఏమిటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయలేదు నాయన నీవు, కనుక నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును నేను హెచ్చిస్తాను. ఈ చెప్పబడినటువంటి ఈ దీవెన సంతానమును హెచ్చించటం మాత్రమే కాకుండా, సంతాన ఆశీర్వాదమే కాకుండా లోక సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం, బహువృద్ధుడైపోతూ ఉన్నాడు. కొడుకు పరిస్థితి అన్నటువంటిది తండ్రిగా ఉన్నటువంటి అబ్రహామునకు అనగా ఇస్సాకు విషయమై ఎంతో వేదన కలుగుతూ ఉంది. ఏమిటి ఆ వేదన, ఏమిటి ఆ దుఃఖము అని మనం ఆలోచన అన్నటువంటి చేస్తున్నప్పుడు 23వ అధ్యాయంలో మనం చూస్తే, ఇస్సాకు తల్లి అయి ఉన్నటువంటి అబ్రహాము భార్య అయి ఉన్నటువంటి శారా అనేటువంటి అమ్మ చనిపోయింది. ఈ చనిపోయినప్పుడు ఈరోజు వాక్యములో నేను చివరి వచనాన్ని చదివాను. ఏమిటి ఆ చివరి వచనంలో రాయబడినటువంటి మాటను చూస్తున్నప్పుడు 67వ వచనంలో ఒక మాట ఉంటుంది, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఎవరి విషయమై అంట? తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే అప్పటి వరకు ఇస్సాకు ఎలాగున్నాడు? ఎప్పుడైతే తన తల్లి చనిపోయిందో, ఆ తల్లి చనిపోయిన నాట నుండి ఎంతో ప్రేమగా పెంచి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి కన్న తల్లి ఎప్పుడైతే ఇస్సాకునకు దూరం అయిపోయిందో, అతడు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అది ఒక రీజను. రెండవ విషయం ఏమిటంటే, ఎంత వయసు అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా ఇస్సాకునకు వివాహం అన్నటువంటిది కాలేదు. ఈ కారణాలన్నిటినీ తలంచుకొని తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము ఏమని చేస్తూ ఉన్నాడు అనంటే, తన ఇంటి పెద్ద దాసుడుగా ఉన్నటువంటి ఎలియాజరును పిలిచి ఎలియాజరుతో చెప్తున్నాడు, నాయనా, మనము కానాను దేశంలో ఉంటూ ఉన్నాము. ఈ కానాను ప్రాంతం అనేటువంటి దానిలో మనం ఉంటూ ఉన్నాము. కానీ ఇదిగో ఈ కానానీయులుగా ఉన్నటువంటి వేళ్లల్లో ఏ ఒక్కరిని కూడా నా కుమారునికి భార్యను తీసుకురావద్దు. నీవు వెళ్ళి నీవు ముఖ్యముగా వెళ్ళి చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే, ఇదిగో నా స్వజనుల యొద్దకు నువ్వు వెళ్ళు, నా ప్రాంతపు వాసుల దగ్గరకు నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఇదిగో నా కుమారునికి నీవు ఒక భార్యను తీసుకొని రావాలని ఆ పెద్ద దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తితో అబ్రహాము ప్రమాణము చేయించుకున్నాడు. అయితే ఈ పని చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. ఈ వాక్యము 24వ అధ్యాయం అనేటువంటిది చాలా అద్భుతమైన అధ్యాయము. ఇందులో ప్రతి ఒక్కొక్క విషయము కూడా చాలా అద్భుతాలను గురించి మాట్లాడేటువంటిది.
ఇప్పుడు అప్పగించబడినటువంటి పెద్ద చేసినటువంటి పని ఏమిటి? ఆయన చేసినటువంటి పని ఏమిటి? అబ్రహాము దగ్గర నుండి బయలుదేరి వెళ్ళుచు ఆయన ఒంటెలను తీసుకున్నాడు, తన ఇంటిలో ఉన్న ప్రశస్తమైనటువంటి వస్తువులన్నిటిని కూడా తీసుకున్నాడు. వీటన్నిటిని కూడా తీసుకొని ఆయన బయలుదేరుతూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనాపూర్వకంగానే ఆయన ప్రయాణం అన్నటువంటిది ప్రారంభించబడింది. ఎప్పుడును కూడా జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల యొక్క వివాహాల గురించి ఆలోచించుచూ ఉన్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి చేయవలసినటువంటి పని ఏమిటనంటే దేవుని సహాయం అన్నటువంటిది లేకుండా ఏ ఒక్కటి కూడా మనము చేయకూడదు. వివాహం అనే కాదు, ఏ పనులైనా సరే, ఏ కార్యములైనా సరే నీవు తలపెడుతూ ఉన్నప్పుడు అనుక్షణము నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించటం అన్నటువంటిది మాత్రము తప్పక నువ్వు చేయవలసిన అవసరత నీకెంతైనా ఉన్నది. ఎలియాజరుకు అప్పచెప్పబడిన బాధ్యత, మా యజమానుడు వృద్ధుడైపోయాడు, ఆయన ఇప్పుడు చూసుకోలేకనే కదా నాకు అప్పచెప్పింది ఈ పని, కనుక నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను యెహోవా దేవా నీవు నాకు చూపించయ్యా, మంచి పిల్లను చూపించు. నేను అక్కడికి వెళ్ళగానే ఆ మెసపతోమియా అనేటువంటి మరి ప్రాంతంలోనికి నేను వెళ్ళగానే అక్కడ నా కొరకు ఒక పిల్లను నువ్వు చూపించు. నేను వెళ్ళినప్పుడు ఇదిగో నీ ఒంటెలను కాదు, వాటికి కూడా నేను తాగటానికి నీళ్లు పోస్తానయ్యా అని చెప్పేటువంటి అమ్మాయిని నువ్వు నాకు చూపించయ్యా. అక్కడికి వెళ్ళాడు ఎలియాజరు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ యొక్క మరి ప్రాంతంలోనికి అడుగు పెట్టగానే అక్కడ ఒక కన్యకై ఉన్నటువంటి బిడ్డ, ఎవరు? రెబ్కా అనేటువంటి బిడ్డ ఏమి చేస్తూ ఉన్నది అంట? నీళ్లు చేదుకొనట కొరకు వచ్చి ఉన్నది. ఆమెను అడిగాడు, అమ్మా నీళ్లు నాకు ఇస్తావా? ఆమె కూడా చెప్పినటువంటిది ఏమిటంటే, నీకే కాదయ్యా ఒంట్లకు కూడా పోస్తా. ఈ రోజున పెళ్లి కావలసిన పిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో రెబ్కాను చూస్తే మనకు అర్థమవుతుందా? రెబ్కాను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. 15వ వచనం నుండి చదువుతాను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యో త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరు చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక,
ఆయన నా యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనిస్తే రెబెకా యొక్క గుణగణాలు చూద్దాం. మంచి కుమార్తెను తీసుకురాయ్యా, పోయి నా కుమారుడికి నా బంధువుల దగ్గరికి అని అప్పగిస్తే, ప్రార్థనాపూర్వకంగా వెళితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి బిడ్డ, పెళ్లి కుమార్తెలుగా ఉండాలనుకున్నటువంటి వారు నేర్చుకోవలసినటువంటి, వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు. ఈ రోజున ఒక ఇంటికి పోతున్న బిడ్డలకు ఒక పనిముట్టు ఇటు తీసి ఇటు పెట్టడం చేత కావట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా? స్విగ్గీలు, జొమాటోలు ఇవి ఎక్కువైపోయినాయి బాగా. ఏ పని కూడా చేయలేకపోతున్నారు. ఏమిట్రా అంటే, పెళ్ళైపోయి 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చినా సరే పని పాట చేయటం అనేటువంటిది చేత కావట్లేదు. అర్థమైందా? ఆడబిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉండాలి, ఎంత నిష్పక్షపాతంగా ఉండాలో, ఎంత నిందారహితముగా ఉండాలో, అర్థమవుతుందా? ఎంత స్పాట్లెస్గా ఉండాలో వాళ్ళ జీవితాలు అనేటువంటివి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఆ 16వ వచనమును చూస్తూ ఉన్నప్పుడు ఏమిటంట, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. రెండవది, ఆమె గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆమె కన్యక. మూడవది, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. ఏమిటంట? మిక్కిలి చక్కనిది, రెండవది కన్యక, మూడవది ఏంటంట, ఏ పురుషుడును కూడా ఆమెను కూడలేదు. తర్వాత ఏమిటనంటే, ఇంటికి నీళ్లు చేదుకొని పోవటానికి, నీళ్లు తీసుకెళ్ళటానికి వచ్చింది. మూడవ విషయం ఏమిటి? ఇంతటితో పాటు తర్వాత విషయాలు ఏమిటనంటే, ఆయన నీళ్లు అడిగితే, అయ్యా తాగటానికి నేను నీకు నీళ్ళు ఇస్తానని నీళ్ళు ఇచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆ ఒంటెలన్నిటికీ కూడా తాగేటువంటి నీళ్లు పోసిందనంటే ఎంత పని కలిగిన ఆవిడ. అర్థమవుతుందా? ఆ బావిలోనికి దిగి, ఆ నడవలోనికి దిగి, లోపలికెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఒంటెలైతే ఇన్నిన్ని తాగుతాయి నీళ్లు. ఏమండి? అన్నన్ని తాగేటువంటి మరి నీళ్ళన్నీ కూడా అవి తాగినంత మట్టుకు పోసిందట. పరిచర్య చేయగలిగే, శ్రమించగలిగే, అలాగనే కన్యత్వము కలిగినటువంటిది, ఏ తప్పు ఎరుగినటువంటి స్త్రీ. మనం ఏమనుకుంటా ఉంటాం అంటే, మా పిల్లలకు యోగ్యులు కావాలని అనుకుంటే దానికి ముఖ్యమైన పని ఏంటో తెలుసునా? ముందు చెప్పానే, ప్రార్థన. మీ బిడ్డలకు సరి అయినటువంటి లైఫ్ పార్ట్నర్స్ కావాలి అని మీరు అనుకుంటున్నప్పుడు, ఇదిగో శబ్దాంతరం ద్వారా వింటున్న వారైనా, ఆన్లైన్లో చూస్తున్న వారైనా, మీరు ఇక్కడ కూర్చున్న వారైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనాపూర్వకంగా మీరు అడుగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి చక్కని బిడ్డలను, శ్రేష్టమైన బిడ్డలను, మంచి యోగ్యులైనటువంటి బిడ్డలను దేవుడు మీ కొరకు చూపిస్తాడు, మీ బిడ్డల కొరకు చూపిస్తాడు. అది మీరు ఎప్పుడు కూడా విశ్వసించాలి. ఎలియాజరు ఎంతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడంట ఏమిటి, అంత శ్రమించే బిడ్డే కాదు, అమ్మా ఈ రాత్రి బస చేయటానికి మీ దగ్గర స్థలం ఉందా అని అంటే, ఆమె చక్కగా హాస్పిటాలిటీ ఇచ్చిందంట. రండయ్యా మా ఇంటి దగ్గర ఉంది. ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. పెళ్లి కావాల్సిన బిడ్డలకు ఏ గుణం ఉండాలి? ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి, శ్రమించే గుణం ఉండాలి, ఇంటిని చక్కబెట్టుకోగలిగే గుణం ఉండాలి. ఇవి ముఖ్యంగా ప్రతి బిడ్డకు, ఆడబిడ్డలకు ఉండాలి. ఇప్పుడు అంత అవసరం లేదు పాస్టర్ గారు. జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇంకా ఏముంది, ఏదైనా సరే ఉంది. ఆర్డర్ అలాగిస్తే 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. పొద్దున్న నుంచి కూర్చొని మధ్యాహ్నం దాకా కూర్చొని ఆ జొమాటోకి ఆర్డర్ ఇస్తే సరిపోద్ది. ఆ ఫుడ్ ఎలాగుంటుందో, ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు, ఏ నూనెలతో చేస్తారో తెలియదు, వాళ్ళు ఎలా వండుతున్నారో కూడా తెలియదు. ఏమండి?
అది కడుపులోకి బానిచ్చిన తర్వాత అదేమో మన శరీరాలన్నిటిని కూడా నాశనం చేసి లేనిపోయిన రోగాలు తీసుకొస్తూ ఉంటవి. కానీ తప్పదు ఇప్పుడు, ఎందుకంటే అలాంటి ఫుడ్కి పిల్లలందరూ అలవాటు అయిపోయి ఇంట్లో చేస్తున్న ఫుడ్లు కూడా తింటలేదు వాళ్ళు, దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఏమిటట, ఎంత పని కలిగినటువంటి బిడ్డ ఆవిడ, ఎంత పని చేసేటువంటిది, ఎంత పరిశుద్ధతను నిలుపుకున్నది, అలాగని ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చింది. ఇవి ఒక పెళ్లి కుమార్తెకు ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు. దేవుని బిడ్డలారు చాలా ఉన్నవి. ఇవి ఇప్పుడు 24వ అధ్యాయం అంతా కూడా మనం చెప్పాలంటే 67 వచనాలు ఉన్నాయి కాబట్టి నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయన వచ్చినటువంటి పని ఏమిటో చెప్పాడు. ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన పని ఏమిటో చెప్పాడు. అయితే ఇక్కడ ఒక పని చేశాడు ఆయన. ఏమిటి ఆయన చేసినటువంటి పని? అయ్యా, నీవు మా ఇంటికి వచ్చావు కదా, మా ఇంటికి వచ్చావు కదా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా అని లోపలికి పిలుచుకొని పోయారు వాళ్ళు. లాబాను, బెతూయేలు లోపలికి పిలుచుకొని పోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు కొద్దిగా మరి ఆహారం అన్నటువంటిది తీసుకోయ్యా అని చెబితే, నేను వచ్చిన పని అయిపోయేంత వరకు కూడా నేను ఆహారము తీసుకోను. అదే ఇప్పుడు మనవాళ్ళు కూడా ఏమంటారంటే, అతికితే గతకదు అని అంటారు కదా. పెళ్ళిళ్ళకి పప్పన్నాలకు పోయినప్పుడు, లేకపోతే పెళ్లి సూపులకు పోయినప్పుడు, ఇవన్నీ అక్కడ నుంచి వచ్చినటువంటివే. కొన్ని అయితే మాత్రం ఏంటి, అక్కడికి వెళ్ళగానే ఏమన్నా తీసుకోండి అండి, కాఫీ తీసుకోండి, టీ తీసుకోండి అని అంటే, ముందు మేము వచ్చిన పని అయిపోయినాక ఆ తర్వాత తీసుకుందాం, మనం మాట్లాడుకున్న తర్వాత అయిపోయినాక అంటారు. ఇప్పుడు అది కూడా అక్కడ ఎలియాజరు కూడా చేస్తున్నటువంటి పని కూడా అదే, అతికితే గతకదు అన్నట్లుగానే నేను వచ్చిన పని అన్నటువంటిది అయిపోయేంత వరకు కూడా నేను ముట్టుకోనయ్యా. వచ్చిన పని చెప్పాడు. ఇదిగో చిన్నది మీ ఎదుట ఉన్నది. ఇక్కడ చూస్తున్నారా, ఒకసారి చూడండి. అక్కడ 49వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదను అనగా, లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. మేమైతే ఏం చెప్పజాలము? అవునని గాని కాదని గాని చెప్పజాలము. యెహోవా వలన కలిగిన ఏ కార్యమునైనా సరే మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఏ దంపతులైనా సరే ముడివేయబడాలి అని అంటే అది యెహోవా కార్యమై ఉండాలా. మనకెన్నో ఆశలు ఉండొచ్చును, మనకెన్నెన్నో కోరికలు ఉండొచ్చును. అయ్యో, నా కుమారుడికి అలాంటి వారిని తీసుకురావాలని, ఇలాంటి వారిని తీసుకురావాలని మనం అనుకుంటూనే ఉంటాం. కానీ దేవుని యొక్క సంకల్పము వేరుగా ఉంటుంది ప్రతి జంట కలవబడటానికి. కనుక దేవుని బిడ్డలారు ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో ఇది యెహోవా వలన కలిగిన కార్యమయ్యా. ఇప్పుడైతే మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని చెప్పిన తర్వాత ఇక్కడ వారు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే 51, ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరము ఇచ్చిరి. ఆ తర్వాత వారు అన్నపానములు పుచ్చుకోవటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడైతే ఇంకొక హైలైట్ విషయము, ఈ 2 విషయాలు చెప్పి నేను ముగించేయబోతున్నాను. ఏమిటంట, ఆ 57వ వచనమును చూద్దాం. ఏమిటి? వారు 57వ వచనాన్ని ఫాలో అవ్వండి. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అనెను. ఈ రోజుల్లో ఏంటంటే మూర్ఖులైన తల్లిదండ్రులు చాలామంది ఉంటున్నారు. నేను ఈ మాట మాట్లాడటానికి భయపడను కూడా భయపడతలేదు, ఈ పదం కూడా వాడటానికి. ఎందుకంటే వివాహములు చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు చేయవలసిన ఒక పని ఏమిటనంటే, బిడ్డల యొక్క సంపూర్ణ ఒపీనియన్స్ తీసుకోవాలి. మాకు తెలియదా, చిన్నప్పటి నుంచి పెంచాము నిన్ను,
ఏమంటారు తెలిసినా, చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళకి మాకు తెలియదా, మీకేం చేయాలో తెలియదా, మీకు ఎలాంటి వాళ్ళు కావాలో తెలియదా, నువ్వు చెబితేనే మేము పెళ్లి చేయాలనా? నువ్వు కాదు కాపురం చేసేది. కాపురం చేసేది ఎవరు? నీ బిడ్డ చేసేది కాపురం. ఆమెకు సంపూర్ణంగా నచ్చింది అనుకో, రేపు పొద్దున్న నువ్వేమంటావు? నీకు నచ్చితేనే కదమ్మా నేను పెళ్లి చేసింది, ఆ బాధ లేదు, ఆ కష్టాలు లేదు, నువ్వే పడి నీ కుటుంబాన్ని నడిపించుకో అని చెప్తావు. అర్థమవుతుందా? పిల్లల యొక్క ఒపీనియన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరేంటంటే యోగ్యుడా కాదా, మంచివాడా, ఉద్యోగస్తుడా, సెటిల్ అయ్యాడా, ఏంటి అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడా, పవిత్రంగా ఉన్నాడా, మంచిగా నడుచుకుంటున్నాడు, వీటన్నిటిని చూసుకో. కానీ అతడితో లైఫ్ లాంగ్ కాపురం అన్నటువంటిది చేసేది ఎవరనంటే బిడ్డే. అందుకని వీళ్ళు అడుగుతున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అయ్యేదా? మేమైతే కాదని కానీ అవునని కానీ చెప్పజాలము, చిన్నది ఇదిగో ఇక్కడ ఉంది తీసుకొని వెళ్ళు అని అన్న తర్వాత ఏమన్నంటే, అమ్మా నీకు ఇష్టమైన వెళ్తావా అతనితోటి? నీకు ఇష్టమైన ఆ మనుషుడితో పాటు వెళ్ళి ఇదిగో ఆయన యజమానుడు కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు పెళ్లి చేసుకోవటానికి నువ్వు వెళ్ళిపోతావా? నీకు సంపూర్ణంగా ఇష్టం ఉంటేనే చెప్పు తల్లి, లేకపోతే వద్దు. ఎప్పుడు కూడా ఆ డెసిషన్ అనేటువంటిది ప్రతి తండ్రి ప్రతి తల్లి తీసుకోవాలి. బిడ్డను అడగాలి పెళ్లి చేయబోయే ముందు, తనకు సంపూర్ణంగా ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలి. ఎందుచేతనంటే రేపటి రోజున ఆ బిడ్డ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు నచ్చకుండగా కాపురం అన్నటువంటిది చెయ్యలేక నలిగిపోతా కృంగిపోతా జీవితాంతం సుఖం లేనటువంటి బ్రతుకు అన్నటువంటిది బ్రతకటం కంటే ఇష్టపూర్వకముగా వెళ్ళినప్పుడు ఇష్టం ఉన్న చోట కష్టమైనా భరించేస్తారు. అది ఎప్పుడును కూడా తల్లిదండ్రులు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి డెసిషన్. అదే లాబాను బెతుయేలు చేస్తూ ఉన్నారు. అర్థమైందా? చివరిగా ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ 62వ వచనం నుండి చదువుకుందాం. ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఏంటంట? సాయంకాలము వేళ ఏంటంటే ఎక్కడున్నాడంట? పొలములో ఆయనంట మరి ధ్యానింప బయలు వెళ్ళాడట. ఇస్సాకులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటనంటే ఎప్పుడు కూడా అంట దేవునితో సహవాసంలో ఉంటాడంట. ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవునితో సహవాసంలో ఉంటాడు. ఎప్పుడు దేవుణ్ణి ధ్యానించేవాడుగా ఉంటాడు, దేవుని కార్యములను ధ్యానించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇప్పుడు ఈ వస్తున్న వంటలన్నిటిని చూశాడు. ఈ అమ్మాయి కూడా చూసింది, రెబెకా కూడా చూసింది వంటల మీద వచ్చి. ఆయన ఎవరయ్యా అనగానే నీ యజమానుడమ్మా అనగానే కిందకు దిగింది. కిందకు దిగిన తర్వాత ఇప్పుడు ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే ఇప్పుడు ఆమె ముసుగు వేసుకొని 65వ వచనం, మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొని అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయన. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై ఏం పొందుకున్నాడంట? దుఃఖ నివారణ పొందుకున్నాడట. ఏమిటి అసలు ఈ వాక్యంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయము? తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. అప్పటి వరకు తల్లి విషయమై ఏడ్చుచు దుఃఖపడుచు బాధపడుచు కన్నీరు పెట్టుకుంటూ కృంగిపోయినటువంటి వాడికి ఎప్పుడైతే ఈమె భార్యగా మారిందో ఆ తల్లిని మరిపించేటువంటి ప్రేమను పంచింది. అది దుఃఖ నివారణ పొందటం అని అంటే. ఎంతో దిగులుతో ఎంతో బాధతో ఉన్న పెనిమిటికి భార్యగా ఎప్పుడైతే మారిపోయిందో ఆ బాధలన్నీ కూడా తొలగిపోయేటట్లుగా చేసిందంట రెబ్కా. అంటే ఎంత ప్రేమను పంచింది. దిగులుతో విచారముతో కృంగిన స్థితిలో ఉన్నటువంటి భర్తకు భార్యలు ఎప్పుడు కూడా
ఆసరాగా ఉండాల, ప్రేమను పంచేవారుగా ఉండాల. తల్లినే మరిపించే ప్రేమను పంచిందంటే రెబ్కా ఎంత చక్కనిది, ఎంత మంచిది. అర్థమవుతుందండి? పని కలిగినటువంటి బిడ్డే కాదు, కన్యక మాత్రమే కాదు, ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తే మాత్రమే కాదు, తల్లిదండ్రులకు లోబడేటువంటి బిడ్డే కాదు, భర్త ఎడల గౌరవం కలిగి ఒంటెలను దిగి ముసుగు వేసుకునేటువంటి వ్యక్తిత్వమే కాదు, ఆ భర్తను అమితంగా ప్రేమించి తనకున్న దుఃఖమంతటను కూడా తీసివేసేటువంటి భార్య, సంపూర్ణమైన స్త్రీ రెబ్కా. ప్రతి భార్యలు ఈ రోజున అలాగుంటే ప్రతి ఇల్లు కూడా పరలోకంగానే ఉంటుంది. కానీ భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని అన్నాడు. కానీ భార్య దొరికితే తేలులు దొరికినాయి అంట. ఏం దొరికినాయి అంట? తేలులే భార్యలు దొరికితే. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆడవాళ్ళు ఏమనుకోబాకండి. మొన్న మిమ్మల్ని పొగిడాను కదా, ఇవాళ కొద్దిగా తిడుతున్నాను, ఏమనుకోవద్దు. ఏమండి, తేలులాగా నీకు వాళ్ళతోటి జగడం అన్నటువంటిది కనుక పడిందంటే ఏది ఎడతెగక పడుచు ఉండు మంచు బిందువులతో సమానం అంట. గయాళితో పెద్ద ఇంట ఉండుట కంటే అరణ్య భూమిలో నివసించుటే మేలంట. అరణ్యంలో సింహాల మధ్య, పులుల మధ్య, చిరుతుల మధ్య, కొండ సిలువుల మధ్య, ఎలుగుబంట్ల మధ్య అయినా సరే ఉండొచ్చు, కానీ గయ్యాళితో మాత్రం ఒక ఇంట్లో ఉండలేరంట. అలాంటి భార్యలుగా ఉండవద్దు ఎవరు కూడా. ప్రేమను పంచేవారుగా, తల్లి విషయమై ఏడుస్తూ మా అమ్మ నన్ను ఎంత ప్రేమించిన, నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి అని ఏడుస్తూ ఏమి చేస్తూ ఎంతగానో బాధపడుతూ ఎక్కువగా దేవునితోనే గడుపుతూ తన బాధ అంతా దేవుడితోనే చెప్పుకుంటూ ఉన్నటువంటి వ్యక్తికి ఆ మందు అనేటువంటిది ఎవరయ్యారంటే భార్య అయిపోయింది. ఆదరించే వ్యక్తిగా ఉండాలి భార్య, కరుణించే వ్యక్తిగా ఉండాలి భార్య, హక్కును చేర్చుకునే వ్యక్తిగా ఉండాలి భార్య, గాయాలు పరిచే వ్యక్తిగా ఉండకూడదు భార్య. దేవుని బిడ్డలారా, అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఆ ప్రేమను పంచేవారుగా మనం ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమెను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. మహోన్నతుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ వారమంతటిలో నీ సన్నిధిలో అల్పులను అయోగ్యులమైన మమ్మల్ని నిలబెట్టుకొని నీ యొక్క వాక్కులను ఆదికాండ గ్రంథంలో నుండి నా తండ్రి మాట్లాడుట కొరకు మీరు చూపించిన మహాకృపను బట్టి నాయనా నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభు, నా తండ్రి, ఈ వారమిన్న ధ్యానములన్నీ నీ బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారని వారు చెప్తున్నప్పుడు చాలా సంతోషముగా ఉన్నది. బిడ్డలు ఇంకా నా తండ్రి ఆత్మీయంగా ఎదగటానికి నీ కృపను అనుగ్రహింపచేయండి. ప్రత్యేకించి నా దేవ, నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలకు నాయన ఇదిగో నా తండ్రి ఉన్న ప్రతి సమస్యలు, బలహీనతలు, రోగములు, రుగ్మతలు తొలగించండి. ఎక్కడనో ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. ఏదైనా దీవెనలతోటి నీ బిడ్డలను నింపండి. వెళ్తున్న పనుల్లో తోడుగా ఉండండి. క్షేమమును దయచేయండి. అదే రీతిగా ప్రభు ఇదిగో నాయన ప్రత్యేకంగా స్పెషల్ డేస్, బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకముగా ప్రభు ఇదిగో నా తండ్రి నాయన నీ కృపలో నా తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాల్లోనూ మా జీవితాల్లోనూ మా బ్రతుకుల్లోనూ ఉన్న సమస్త దుఃఖములన్నిటినీ తొలగించండి. ముఖ్యంగా ఈనాటి వాక్యంలో చెప్పినట్లుగా మా సంఘములో ఎందరు బిడ్డలైతే ప్రభా వివాహముల కొరకు సిద్ధపడిన వారుగా ఉన్నారు, పురుషులైనా స్త్రీలైనా ప్రభు ఇదిగో నాంటి ఆయన ఇస్సాకు లాంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకునేటట్లుగా, రెబ్కా లాంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకొని ప్రభు ఇదిగో నా తండ్రి చక్కని గృహస్థ జీవనాల్లోనికి అడుగు పెట్టేటట్లుగా ఆయా వివాహ సంబంధాల కొరకు చూస్తున్న బిడ్డలందరికీ చక్కని వివాహ సంబంధాలు మీరు బయలుపరిచి వారందరూ కూడా చక్కగా గృహస్థ జీవనంలోనికి అడుగు పెట్టగలిగే కృప దయచేయమని, అలాగనే ప్రభు ఇదిగో నా తండ్రి మరి ఎంతటి అవకాశమును కలిగించినటువంటి బిషప్ గారిని బట్టి వందనాలు. అలాగనే ప్రభు ఇదిగో నా తండ్రి మా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఐదుగో నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని,
నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. వాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మను శోధనలోనికి పోని దుష్టుని తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకును, మన బిడ్డలకును, మన సంఘానికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆదరించి కాపాడును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మారించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మారించుమో దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు యథావిధిగాని ఉదయకాలపు ఆరాధనకు ప్రతి ఒక్కరు కూడా సకాలానికి రావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.